ఎలాంటి రిలేషన్షిప్ అయినా హెల్తీగా ఉండాలంటే, ఎస్పెషల్లీ భార్య భర్తల మధ్యలో రిలేషన్షిప్ హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఏబిసిలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలా. మొదటిది ఏ ఫర్ ఆర్గ్యుమెంట్స్. భార్య భర్తలు ఫ్రీక్వెంట్ గా ప్రతిరోజు ఏదో దాంట్లో ఆర్గ్యుమెంట్స్ కి దిగుతారు. ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఆర్గ్యుమెంట్స్ కి దిగితే సమస్యలు పెరుగుతాయి, కాన్ఫ్లిక్ట్ పెరుగుతాయి. మీరు ఆ మనస్పర్ధల వెనకాల ఉన్న కారణాలని అర్థం చేసుకోండి, వాటిని యాక్సెప్ట్ చేయండి. రెండవది బి ఫర్ బ్లేమ్. లైఫ్ లో అనుకున్న రిజల్ట్స్ రాకుంటే, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రగుల్స్ వచ్చినా, ఏదైనా సెట్ బ్యాక్స్ వచ్చినా ఒకరిని నిందించుకుంటారు. ఇది నీ వల్లనే సమస్య వచ్చింది, నీ వల్లనే స్ట్రగుల్ అయింది అని ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, బ్లేమ్ చేసినంత వరకు ఆ సమస్య పెద్దగా అవుతుంది తప్ప బ్లేమ్ చేసే సమస్య తగ్గదు. బంధువుల దూరాన్ని పెంచుతుంది, బాండ్ని తగ్గిస్తుంది. సో ఇక్కడ మీరు ఆ రిజల్ట్స్ ఎందుకు రావట్లేదో వాటిపైన డెప్త్ గా అవేర్నెస్ బిల్డ్ చేసుకోండి. రూట్ కాసెస్ ని అర్థం చేసుకొని వాటిపైన మీరు రెస్పాన్సిబిలిటీని, అకౌంటబిలిటీ తీసుకోండి. అండ్ మూడవది సి ఫర్ కంపారిజన్, కాన్స్టెంట్ కంపారిజన్. సైకాలజీ ప్రకారం చాలా వరకు ఒకరిని కంట్రోల్ చేయడానికి కంపారిజన్ టెక్నిక్ వాడతారు. అంటే వాళ్ళని తక్కువ చూపించడానికి, ఇన్సెక్యూరిటీస్ కవర్ చేసుకోవడానికి, జెలసీ చూపించడానికి కంపారిజన్ ట్రాప్ లోకి తీసుకెళ్తారు. కంపారిజన్ అది మీ బంధాన్ని బలహీనపరుస్తుంది. హెల్తీ కంపారిజన్ ఉండొద్దని చెప్పట్లేదు. బెంచ్ మార్కింగ్, ఒకవేళ ఎదుటి వ్యక్తులు ఏదైనా లోపం ఉన్నా, ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలా, హెల్తీగా ఇవ్వాలా. ఫస్ట్ మీరు వాళ్ళలో ఉన్న మంచితనాన్ని, పాజిటివ్ ని అప్రిషియేట్ చేసి తర్వాత హెల్తీ ఫీడ్బ్యాక్ ని ఇచ్చినప్పుడు వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారు. కంపారిజన్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఏబీసీలు వినడానికి చాలా సింపులే, కానీ అవి హార్ట్ సాలిడ్ ఫౌండేషన్ వేస్తాయి, బంధాన్ని బలపరుస్తాయి. అలాగే మీ రిలేషన్షిప్ హెల్తీగా గ్రో అవ్వాలన్నా, డైలీ టిప్స్ కావాలన్నా, రిలేషన్షిప్ అండ్ అవేర్నెస్ డైలీ డోస్ కావాలంటే గణేష్ మందాడి అకౌంట్ ని ఫాలో అవ్వండి. స్టే కనెక్టెడ్ అండ్ స్టే బ్లెస్డ్.